అందరి యొక్క విశ్వాసం అలాగే అందరి యొక్క మద్దతుతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, కేవలం ప్రభుత్వమే కాకుండా ఆ యొక్క నేతృత్వానికి బలం చేకూర్చే విధంగా దేశవ్యాప్తంగా ఒకటే నామస్మరణ. ఆ విధంగా అధికారానికి వచ్చిన తర్వాత ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో అయితే ప్రజలు ఆ యొక్క పీఠం పైన కూర్చోబెట్టారో, 13 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండే అపార అనుభవం, దాంతోపాటు ఒక రాష్ట్రాన్ని దేశంలో ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందని విధంగా అభివృద్ధి చేయటం, అత్యంత ప్రతికూల వాతావరణంలో అనేక ప్రత్యర్థుల యొక్క కుట్రలతో, ప్రపంచవ్యాప్త మీడియా యొక్క సహాయ నిరాకరణతో ఒక విచిత్రమైన పరిస్థితి ఏ నాయకుడికి రాని విధంగా రావటం, దానన్నింటినీ ఎదుర్కొని ఏ విధంగా నిలబడి ఆ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యధిక జీడిపితో ముందుకు తీసుకెళ్తాం, ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు రావటం, ఏ రాష్ట్రం పైన కూడా లేనటువంటి విశ్వాసం ఆ రాష్ట్రంలోకి ఉండి ఏ ముదుపరిదారులు ప్రపంచవ్యాప్తంగా ఆ రాష్ట్రానికి పరుగులు తీయటం, ఎక్కడా లేని గౌరవం రావటం, దేశమంతా కూడా ఆ తరహా పరిపాలన దేశానికి కావాలని కోరుకోవటం, ఆ యొక్క కోరికకి 2014లో 282 సీట్లు ఇచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఆ స్థానంలో కూర్చోబెడితే, ఆయన నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాదు, ప్రధాన సేవకుడుగానే నా యొక్క జీవితం ప్రారంభించాలి కనుక సేవకుడుగానే ఉంటానని చెప్పి వినమ్రంగా ఆ యొక్క పార్లమెంట్ మెట్లుకి నమస్కారం చేసి పార్లమెంట్లో అడుగుపెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మరణ చేసి ఆయన కానీ పుట్టుండకపోతే నాలాంటి ఒక అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదంటూ తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ యొక్క ప్రస్థానం నేటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆ నమ్మకానికి ఏదైతే ధీటుగా దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ధి, అలాగే ఏ అంశం కోసమైతే ఆయన ప్రధానమంత్రి స్థానంలో కూర్చోపెట్టాలి, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా, ఒక పేదరికాన్ని చవిచూసిన వ్యక్తిగా, ఏ పరిస్థితుల్లో అయితే ఆయన పుట్టి పెరిగాడో ఆ పరిస్థితులు కేవలం నాకే కాదు దేశంలో ఎవ్వరు కూడా అనుభవించకూడదు అని చెప్పి ఆయన చేసిన అనేక రకాల పథక రచన కానీ, అనేక రకాల కార్యక్రమాలు కానీ ప్రపంచం వీస్తుపోయే విధంగా, దేశం యొక్క ఏదైతే పోవర్టీ రేట్ ఉందో సుమారు 31.8% ఉంటే ఇవాళ అది 11% తీసుకురావటం, కేవలం 12 సంవత్సరాల్లో ఈ యొక్క మార్పుకి ఆ యొక్క పేదల యొక్క సంక్షేమమే పరమావధిగా చేసిన అన్ని రకాల ఆలోచనలు, ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి లేకపోతే ఒక వర్గానికి చేశాడనే ఆలోచన కాకుండా దేశవ్యాప్తంగా అందరికీ అన్ని సమయంలో అందే విధంగా శాచ్యురేషన్ మోడల్, చిట్ట చివరి వ్యక్తికి ఆ ఫలితం అందే విధంగా ఏ పథకాన్ని ఆలోచన చేసినా అందరికీ ఒకేసారి ఒకేలాగా అందాలనే ఆలోచన చేయటంలో దేశంలో ఏ నాయకుడు పుట్టలేదు, ఏ నాయకుడు కూడా గతంలో చేయలేదు, రాబో కాలంలో చేయాలన్నా కూడా అటువంటి ఒక అద్భుతాన్ని నరేంద్ర మోడీ గారు సృష్టించారు. ఆ విధంగా దేశం యావత్తు అంటే 12 సంవత్సరాల్లో ఒక నాయకుడికి ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఉండటం, మొత్తం యొక్క 12 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆయన సెలవు తీసుకోకపోవటం, దేశ ప్రధానమంత్రిగా ఆ యొక్క స్థానాల్లో కూర్చుని దగ్గర నుంచి ఏ ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, ఆఫీస్ యొక్క బ్రీఫ్ తీసుకోలేదు, విదేశాల్లో ఉన్న ఆయన చేయడానికి విమానాల్లో ఉన్న నిరంతరం దేశానికి సంబంధించిన సంక్షేమం, దేశం యొక్క సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉండాలనే ఆలోచన, ఆ విధంగా తీసుకొచ్చిన ఏదైతే మార్పు ఉందో ఇవాళ మనందరికీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న అనేక రకాల అద్భుతాలు, ఎవరు ఊహించని విధంగా దేశం యొక్క ప్రగతి, దేశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మాట్లాడుకునే తీరుగా భారతదేశాన్ని తీసుకెళ్ళటం, ఏ కళలతో అయితే స్వతంత్ర సేనానులు ఈ దేశం కోసం బలిదానం చేశారో, ఏ ఉజ్వలమైన భారత్ యొక్క నిర్మాణం కోసం వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు, ఆ యొక్క నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్న తీరు అందరినీ కూడా ఆనందాన్ని పైన లోకాల్లో ఉండే అనేక మంది అసూలు బాసిన స్వతంత్ర సేనానులు, అలాగే ఈ దేశంలో ఉండే దేశ ప్రేమికులందరూ కూడా నరేంద్ర మోడీ గారిని కొనియాడుతున్న తీరు కేవలం ఈ దేశమే కాదు,
ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఉండే అనేక దేశస్తులు ఆయన ఆ విధంగా చూసే తీరు. దానికి అతి ముఖ్యం ఈ దేశం యొక్క గౌరవం, సన్మాన్. ఆయన చేసిన మొదటి బిందువు దేశం యొక్క గౌరవాన్ని పెంచే కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో భారతదేశం అంటే ఒక ఫ్రెజైల్ 5, అంటే ఆ ప్రపంచంలో అతి బలహీనమైన దేశాల్లో ఒక దేశంగా పరిగణించేవాళ్ళు. ప్రపంచంలో అతి పేదరికమైన దేశాన్ని పరిగణించేవాళ్ళు. ఏదైనా ముందుకెళ్ళాలంటే అత్యంత నెమ్మదిగా వెళ్ళే దేశంగా భారతదేశాన్ని పరిగణించేవాళ్ళు. ప్రపంచంలో ఏ దేశమైనా ఈ దేశం పైన ఏదైనా మాట్లాడచ్చు. చిన్న దేశమైన మాల్దీవ్స్ కూడా ఈ దేశం నుంచి భారత పెట్టుబడులు వెనక్కి పొమ్మంటే ఎవరు అడగలేని పరిస్థితి. దేశం చుట్టూ దిగ్బంధన చేసే విధంగా అన్ని చోట్ల చైనా వాళ్ళు పోర్టులు పెట్టడం, అనేక సిగ్నలింగ్ పాయింట్లు పెట్టడం, ఎవరు కూడా ఏమి అనలేని పరిస్థితి. పాకిస్తాన్, చైనా యొక్క దుండుడికైతే చాలా ముందుకెళ్ళిపోవడం, దేశవ్యాప్తంగా తీవ్రవాదం ఉండటం, వీటంటే అన్ని రకాల విషయాల్లో కూడా ఇవాళ ఎవరు అడిగినా కూడా ఒక్క అంశం కూడా లేకుండా చేయటం. ఏ దేశమైనా ఇవాళ భారతదేశం ఏ ఎకనామిక్ పవర్గా మారుతుంది. ఇట్ ఈస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అండ్ ఇట్ విల్ బి బికమింగ్ నెంబర్ 1 ఎకానమీ ఇన్ కమింగ్ 10 డెకేడ్ అనే విషయాన్ని ఇవాళ ప్రపంచ ఆర్థిక దేశాలు మాట్లాడుతున్నారు. ఇవాళ 4వ స్థానానికి రావటం జరిగింది. కేవలం 4వ స్థానమే కాకుండా ఒక సుదృఢమైన భారతాన్ని నిర్మాణం చేయటం, ఇది కూడా మనం తప్పనిసరిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ విధంగా దేశానికి మొదటిదైన సన్మానం, గౌరవం ఏదైతే ఉందో తీసుకురావడం జరిగింది. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఎవరైతే భారత మూలాలకు సంబంధించిన వ్యక్తులు కూడా లేచి నిలబడి మేము భారత మూలాలకు సంబంధించిన వ్యక్తులు అని సగర్వంగా చెప్పుకునే తీరు. అలాగే దేశానికి సంబంధించిన సురక్ష విషయంలో, అంటే రక్షణ రంగంలో కూడా దేశం ఆ విధంగా ముందుకెళ్ళటం. ఏ దేశమైనా ఈ దేశంపై కన్నెత్తి చూడాలి అంటే 1కి 2 సార్లు ఆలోచన చేసుకునే విధంగా దేశం యొక్క పరిస్థితి. దేశంలో ఒక్కటంటే ఒక్క తీవ్రవాద కార్యకలాపం చేయకుండా అడ్డుకోవటం, ఇంటర్నల్ సెక్యూరిటీ సంబంధించిన ఏదైతే నక్సలిజం ఉందో దాన్ని పూర్తి స్థాయిగా నిర్మూలన చేయటం, ఏ ఒక్క జిల్లాలో కూడా నక్సల్ ప్రభావం లేకుండా చేసిన తీరు 12 సంవత్సరాల్లో చేసిన అద్భుత విజయంగా. ఏదైతే రెడ్ కారిడార్ నిర్మాణం చేయాలి అని చెప్పి ఆ రోజు చైనాకి బాసటగా ఈ ప్రాంతం నుంచి నేపాల్ గుండా వెళ్ళాలి అని చెప్పి ఏ కళ అయితే కన్నారో ఆ కళని తుంచేయడంతో పాటు మొత్తం మావో ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన కూడా పూర్తి స్థాయిలో నాశనం చేసి ఆ విధంగా దేశాన్ని సురక్షితం వైపు ఇంటర్నల్ సెక్యూరిటీ తీసుకెళ్ళడం జరిగింది. అలాగే విదేశాల్లో సంబంధించిన సంబంధాలు కూడా ఆ విధంగా ఉండటం. చైనా గతంలో అనేక రకాల విషయాలు చేసేది, ఇవాళ అనేక రకాల విషయాలు 1కి 2 సార్లు ఆలోచన చేసే పరిస్థితి. పాకిస్తాన్ పరిస్థితి ఇవాళ అత్యంత ఫ్రెజైల్ దేశంగా మారింది. ఏది ఆలోచన చేయాలన్నా ఆలోచన చేసే పరిస్థితి. తీవ్రవాదం ఈ దేశంలో పెంచే పరిస్థితి వస్తే సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, అలాగే ఆపరేషన్ సింధూర్ రూపంలో ఒక్కసారి ఏదైతే కరటల నృత్యం చేశారో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన యొక్క సైనిక శక్తి అంతా కూడా వాళ్ళ ప్రదర్శన చేశారో ఒక్కసారి ప్రపంచం కూడా వీస్తుపోయింది. నిజంగానే భారత సైనిక శక్తి ఇంత ఆధునికంగా, ఇంత వ్యవస్థితంగా, ఇంత సుదృఢంగా ఉంటుందని చెప్పే విషయం వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఆ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లి సురక్ష విషయంలో ఎక్కడా రాజీ లేకుండా పరిస్థితి. అలాగే దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన గోడ నిర్మాణం చేసిన వాళ్ళ సరిహద్దు ఎంత సురక్షితంగా ఉందో అంత సురక్షితంగా ఉంది. ఇంకా సురక్షితంగా లేని ఒక ప్రాంతం ఉండిపోయింది. 12 సంవత్సరాల్లో దాన్ని కూడా పూర్తి చేసి ఇవాళ వెస్ట్ బెంగాల్ ఏదైతే బంగ్లాదేశ్ చుట్టూండే అన్ని రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయటంతో ఆ ప్రాంతాన్ని కూడా రక్షించుకునే విధంగా చొరబాటుదారులు రాకుండా, తీవ్రవాదులు రాకుండా, అలాగే ఇతర కార్యకలాపాలు జరగకుండా ఒక వ్యవస్థను నిర్మాణం చేసే అవకాశం 75 సంవత్సరాల తర్వాత మనకి రావటం జరిగింది. ఆ విధంగా ఇవాళ మొత్తం బెంగాల్ యొక్క విజయంతో దాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. దేశం సురక్షితంగా ఉంది అని తప్పనిసరిగా చెప్పే విధంగా దేశం ముందుకెళ్ళింది. అలాగే దేశానికి సంబంధించిన అన్ని రకాల రంగాల్లో, అంటే ప్రపంచంలో భారతదేశం ఈ స్థాయికి వస్తుందని ఊహించలేదు. ఆ విధంగా దేశం యొక్క జీడిపితో సహా మిగతా అన్ని రకాల వ్యవసాయం మనకి ఉండే ఏదైతే ఫారెన్ రిజర్వ్స్ ఎప్పుడూ లేని విధంగా మన ఫారెన్ రిజర్వ్స్ $680 బిలియన్ మన దగ్గర రిజర్వ్స్ ఉండటం. అలాగే కేవలం రిజర్వ్స్ అనే కాదు, అలాగే ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా గత 12 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం. అలాగే మన సెన్సెక్స్ ఎఫ్ఐఐస్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉండే పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడం, ఆ విధంగా మన సెన్సెక్స్ పెరగటం. అలాగే అన్ని రకాల రంగాల్లో కూడా వృద్ధి రేట్ ఏదైతే ఉందో మనకి గణనీయంగా పెరగటం. అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అంశాలు కానీ గమనిస్తే ఎప్పుడూ లేని విధంగా మౌలిక సదుపాయాలు సుమారు మన ఎయిర్పోర్ట్స్ సుమారు 78 ఉంటే ఇవాళ సుమారు 172 వరకు ఎయిర్పోర్ట్స్ పెరగటం. రహదారులు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా సుమారు
60 సంవత్సరాల వాళ్ళ పరిపాలన కేవలం 30,000 కిలోమీటర్లు వేస్తే ఇవాళ అది సుమారు 1,70,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఈ దేశంలో నిర్మాణం అవుతున్నాయంటే కేవలం దాని స్కేలే కాదు, దాని స్పీడ్ ఏదైతే ఉందో అది కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ విధంగా గతంలో కేవలం 11 కిలోమీటర్లు వేయగలిగే పరిస్థితి ఇవాళ 33 కిలోమీటర్లు పర్ డే వేసే విధంగా వ్యవస్థ నిర్మాణం కావటం, ఆ విధంగా దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మన గతిశక్తి అంటున్నామో అన్ని రకాల రంగాలు పెరగడానికి గతిశక్తి కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ విధంగా హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేశ స్వతంత్రానికి వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఎంతైతే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసామో గత 12 సంవత్సరాల్లో దాని దీటుగా దానికనే ఎక్కువే ఖర్చు పెట్టాం. ఆ విధంగా దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క మార్పు, ఆ విధంగా సమృద్ధి సాధించాం దేశం. ఆ విధంగా దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు కూడా చేయటం జరిగింది. దిగుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అత్యంత తగ్గించుకునే పరిస్థితి కూడా తీసుకురావటం. ఆ విధంగా మనం డిఫెన్స్ సెక్టర్లో కానీ గమనిస్తే మన యొక్క డిపెండెన్స్ ఆన్ ఫారెన్ ఇంతకుముందు సుమారు 92% ఉండేది, అది ఇప్పుడు 68%కి పడిపోయింది. అలాగే ఏదైతే మెడికల్ డివైజెస్ ఉన్నాయో అనేక రకాల వైద్య రంగానికి సంబంధించిన ఉన్న వాటిపైన గతంలో 99% ఉండేది, ఇవాళ అది చాలా తక్కువ, సుమారు 38% పైన మనం విదేశాలపైన డిపెండ్ అయ్యే విధంగా దేశవ్యాప్తంగా మనం మెడికల్ డివైస్ పార్క్స్ నిర్మాణం చేసుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నాం. అలాగే దేశానికి సంబంధించిన సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని దేశాలతో మనకు ఉండేది సంబంధాలు ఏవైతున్నాయో ఎప్పుడూ లేని విధంగా బలంగా ఉన్నాయి. అన్ని దేశాలతో మనం పెట్టుకున్న రిలేషన్స్ సుమారు 38 దేశాలు వాటి సంబంధించిన అత్యున్నత పురస్కారాలు ఏవైతుంటాయో ఆ పురస్కారాలు నరేంద్ర మోడీ గారికి వచ్చింది. సుమారు గల్ఫ్ దేశాలు సుమారు 12 ఉంటే దాంట్లో 8 దేశాలు వాటికుండే అత్యున్నత ఏవైతే పదవులు ఉన్నాయో వాటి యొక్క పురస్కారాలు అవార్డ్స్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వటం. ఆ విధంగా దేశం ప్రపంచవ్యాప్తంగా ఉండే సంబంధాల కారణంగా ఇవాళ G20కి మన చైర్మన్షిప్ ఇచ్చినప్పుడు ఏ విధంగా స్వాగతం పలికి మొత్తం ప్రపంచాన్ని అంతా భారతదేశం ఏ విధంగా చూస్తుంది, వసుదైవ కుటుంబకం అనే ఆలోచన, వన్ ఎర్త్ వన్ ఫ్యూచర్ వన్ ఫ్యామిలీ అనే ఒక ఆలోచన ఏదైతుందో మొదటిసారి ప్రపంచానికి అందించిన నేత నరేంద్ర మోడీ గారు. అలాగే రేపు జూన్ 21న మనం చేసుకునే ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఆ విధంగా ఆ యొక్క యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరంలో ఒకే చైతన్య శక్తి రావాలి, ప్రపంచం అంతా ఒకటిలా ఉండాలి అనే ఒక ఆలోచనకి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. కేవలం అదే కాదు, ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీస్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనమే అందరికీ కూడా ముందుండి అగ్రేసర్గా ఉండి అందరికీ మార్గదర్శనం చూపించే విధంగా వరల్డ్ సోలార్ అలయన్స్ దానికి చైర్మన్గా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉండటం, గుజరాత్ని రెన్యూబుల్ ఎనర్జీస్లో ఏదైతే సుమారు 48% రెన్యూబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యే విధంగా ఒక రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ 33% ఉంది, దాన్ని 50%గా పెంచాలని ఒక ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంది. ఆ విధంగా రెన్యూబుల్ ఎనర్జీస్లో ప్రపంచంలో అత్యంత చర్చకి నరేంద్ర మోడీ గారు ఉండటం, అటువంటి ఇనిషియేటివ్స్ ఆయన తీసుకురావటం, కొత్త కొత్త పద్ధతుల ద్వారా ఇవాళ గ్రీన్ హైడ్రోజన్ ప్రపంచంలో ఏ దేశం కూడా ఆలోచన చేయని విధంగా గ్రీన్ హైడ్రోజన్పై పెట్టుబడులు పెట్టడం, అది కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టడం, మన NTPC ఆధ్వర్యంలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన పెద్ద ఎత్తున పరిశోధన, దానికి సంబంధించిన ఏ విధంగా వాస్తవ రూపంలో తీసుకొచ్చి మన యొక్క ఎనర్జీ నీడ్స్ని అది తీర్చే విధంగా ఒక ప్రయత్నం. అలాగే గ్రీన్ అమోనియా మీద ఈ విధంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా గ్రీన్ కారిడార్స్ నిర్మాణం చేయాలి అని చెప్పి మన గ్రీన్ ఎనర్జీ మీద మన డిపెండెన్స్ బాగా పెంచుకోవాలనే ఆలోచనతో మనం వేగంగా అడుగులు వేయటం, ఫాజిల్ ఫ్యూల్స్ మీద ఉండే మన డిపెండెన్సీ బాగా తగ్గించుకునే ప్రయత్నం. అలాగే ఈ మధ్య కాలంలో సప్తపదుల్లో కూడా ఆ విషయం చెప్పారు, త్వరలో ఆ యొక్క ఆవిష్కరణలు కూడా మనం తప్పనిసరిగా చూడబోతున్నాం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు చేసిన అనేక రకాల అద్భుతాలు, ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల అద్భుతాలు, ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే సంబంధాలు, భారతదేశానికి దానికి నాయకత్వం వహించడం ఏదైతుందో ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన అంశం. అలాగే చివరిది ఈ దేశానికి సంబంధించిన మూలభూతమైన అంశం, ఏ కారణంగా ప్రపంచం అంతా భారతదేశాన్ని చూస్తుంది, అటువంటి అంశం ఏదైతే ఉందో ఈ దేశానికి సంబంధించిన నాగరికత, ఈ దేశానికి సంబంధించిన సభ్యత, ఈ దేశానికి సంబంధించిన సంస్కృతి, ఇది ప్రపంచవ్యాప్తంగా వీఆర్ అంబాసిడర్స్, బ్రాండ్ అంబాసిడర్స్, ప్రపంచానికంతా మన సంస్కృతిని అందించిన బ్రాండ్ అంబాసిడర్స్, ప్రపంచ నాగరికతను తీసుకెళ్లిన వాళ్ళం. కనుక ఆ యొక్క నాగరికతని స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందుకో పక్క పెట్టడం, మనది అనుకునే అంశాల పట్ల తక్కువ చూపు చూడటం, మన యొక్క దేవాలయాలు కానీ మనం అందించిన అనేక రకాల గొప్ప గొప్ప వైజ్ఞానిక విషయాలు కానీ ప్రపంచంలో ఎక్కడా చెప్పుకున్నా తక్కువ భావన కలిగేది. ఇవాళ దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి, ఒక పక్క వికాసం, రెండో పక్కన విరాసత్,
వికాస్ బి విరాసత్ బి అనే ఒక ఆలోచన ఏదైతుందో దేశంలో నిర్మాణం చేసి ప్రపంచంలో మన అన్ని దేశాలతో ఉండే సభ్యత సంబంధించిన ఆనవాళ్ళు, భారతదేశానికి సంబంధించిన అయోధ్య సంబంధించిన రాణి సౌత్ కొరియా నుంచి వచ్చింది అని చెప్పి మా రాణి మీకు వచ్చి మీ యొక్క దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిందంటే ఆ విధంగా అయోధ్యలో ఒక ఆవిడికి సంబంధించిన హ్వాంగ్ హో పార్క్ నిర్మాణం చేసి సౌత్ కొరియా భారతదేశం సంబంధం వాళ్ళకి తెలియజేయటం. కేవలం ఇదేం కాదు, అనేక రకాల దేశాల్లో వాళ్ళకి సంబంధించిన ఏవైతే విశేషాలు మన దగ్గర వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఇజ్రాయెల్తో మొదటిసారి ఒక ప్రధానమంత్రి వెళ్ళటం, ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోవటం. వియత్నాం లాంటి దేశం, భారతదేశం కారణంగా మాకు సైనిక శక్తి, గెరిలా యుద్ధం అన్నీ నేర్చుకున్న మహారాణా ప్రతాప్ లాంటి, శివాజీ మహారాజ్ లాంటి యుద్ధ వీరులు మాకు ప్రేరణ కనుక అటువంటి దేశంతో ఎవరు సంబంధం పెట్టుకోలేదు. గత ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ గారు సంబంధాలు పెట్టుకోవటం. అలాగే చిన్న చిన్న దేశాలతో కూడా జార్జియా లాంటి దేశాలు వాళ్ళకి సంబంధించిన అవశేషాలు ఈ దేశంలో ఉన్నాయంటే క్వీన్ క్వెటవా వాళ్ళ యొక్క రాణి అది తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి ఇవ్వటం. అలాగే అన్ని దేశాల యొక్క హృదయాన్ని జయించిన తీరు. చిన్న చిన్న విషయాలే కానీ ఒక చిన్న చాక్లెట్ ఇచ్చి ఆ దేశ ప్రధానమంత్రి యొక్క హృదయాన్ని కూడా దోచుకున్న తీరు ఏదైతే ఉందో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆ విధంగా భారతదేశాన్ని యొక్క అతిథి దేవోభవ అనే యొక్క ఆలోచన ఏదైతే ఉందో మనకి వాళ్ళకుండే సంబంధాలు, ఏ సంపదనైతే వాళ్ళు దోచుకుని వెళ్ళిపోయారో ఆ సంపదను తిరిగి తీసుకొచ్చిన విధం. ఆ విధంగా దేశవ్యాప్తంగా అనేక రకాల నిర్మాణాలు, కాశీ విశ్వేశ్వరుడు యొక్క క్షేత్రాన్ని భవ్యంగా నిర్మాణం చేయడం కానీ, ఉజ్జయిని క్షేత్రాన్ని నిర్మాణం చేయడం కానీ, దేశవ్యాప్తంగా ఆర్ష ధర్మాన్ని నిలబెట్టిన ఆ యొక్క కేదార్నాథ్లో శంకరాచార్య యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ కానీ, అలాగే ఏ అంశం కారణంగా దేశం సుమారు 1000 సంవత్సరాల పరాధీన పాలన ఉందో దాన్ని తిరిగి పునర్నిర్మించాలని ఆలోచన చేసిన సర్దార్ పటేల్ కళ ఏదైతే ఉందో సోమనాథ ఆలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పి కనుక ఆ యొక్క స్వాభిమాన పర్వ్ అని చెప్పి 1000 సంవత్సరాల క్రితం జరిగిన దాష్టికానికి ప్రతీకగా ఈ దేశం స్వాభిమానంతో నిలబడాలని చెప్పి సోమనాథ్ నుంచి కాశీ వరకు, అలాగే ఏదైతే కామాఖ్య నుంచి కేదార్నాథ్ వరకు, అలాగే మన యొక్క శ్రీశైలం నుంచి నాసిక్ వరకు, త్రయంబకేశ్వర్ వరకు చేసిన అనేక రకాల అద్భుతమైన విషయాలతో పాటు మన దేశం యొక్క ప్రతీక, మన యొక్క మూల స్తంభం శ్రీరామచంద్రుడి యొక్క భవ్య రామ మందిరం అయోధ్యలో నిర్మాణం చేయటం. కేవలం అయోధ్యలో నిర్మాణం చేయటమే కాకుండా దేశవ్యాప్తంగా దానికి ఉండే సంబంధం మనకు తెలిసే విధంగా ఏ ఏ క్షేత్రాల్లో రాముడు తిరిగాడు, నడయాడాడు, ఆయన పేరు మీద ఉన్న క్షేత్రాలన్నీ కూడా ఆయన నడయాడి ఆ విధంగా అద్భుత ఆవిష్కరణ చేశాడు. ఆ విధంగా ఈ యొక్క 5 అంశాలు ఏవైతున్నాయో ఈ దేశాన్ని ప్రతిష్ట పెంచింది. కనుకనే ఈ యొక్క 12 సంవత్సరాల కార్యక్రమం కేవలం పథకాలు సంబంధించిన అంశమే, కేవలం ఇవి చేసాం అవి చేసాం అనే విషయం మీ అందరి దగ్గర ఉన్నాయి, అవి అందరి దగ్గర ఉన్నాయి. కానీ ఏదైతే ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ చేశారో దేశానికి సంబంధించిన గౌరవాన్ని పెంచడం, దేశానికి సంబంధించిన సురక్ష చేయటం, దేశానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉండే అందరితో ఉండే అద్భుతమైన సంబంధాలు, దేశంలో ఆర్థిక ప్రగతి ఏ విధంగా సాధ్యమైంది, అలాగే ఏదైతే మన కళ్ళతో చూస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా తీసుకొచ్చిన తీరు, అలాగే దేశవ్యాప్తంగా మన సభ్యతను వికసించడానికి ఆలోచన చేసి వీటన్నిటిపైన పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి 12 ఏళ్ల వికాసాన్ని మరింత ప్రజలకు తీసుకెళ్లాలని ఏ నినాదంతో అయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక ఆలోచన చేశారో ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేశాం. అలాగే రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏదైతే అభివృద్ధి మనం చూస్తున్నామో ఏ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రం ఇవాళ ప్రగతి పదంలో వెళ్తున్న తీరు, రెండు కలిపి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు తీసుకెళ్ళడానికి రేపు తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. అన్ని ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, 12 ఏళ్ల నమ్మకానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో, అభివృద్ధి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అలాగే సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కళ్ళ కట్టి చూపించే ప్రయత్నం రేపు తిరుపతి వేదిక శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో సహా అందరూ ఎమ్మెల్యేలు, అందరూ అన్ని పార్టీల నేతలు కూడా ఆ కార్యక్రమంలో ఉండి పాల్గొని ముందుకు తీసుకెళ్తారు. ఎందుకు చేయాలి? డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ప్రాధాన్యత ఏంటి? దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా 14 లక్షల కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. కనుకనే సంబరాలు చేయాలి. 14 లక్షల రూపాయలు అంటే ఎవరు ఊహించారు? 5 సంవత్సరాల కాలంగా ఏ రాష్ట్రానికి రాలే. ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చాయి? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఇద్దరు విజనరీ లీడర్స్, వాళ్ళ యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. అంటే ప్రపంచం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ కాకుండా దానికన్నా 4 అడుగులు ఎక్కువ ఆలోచన చేయటం.
గ్రీన్ హైడ్రోజన్ అనే ఆలోచన ఏ రాష్ట్రం కూడా ఆలోచన చేయలేదు. ఎక్కడ పెట్టాలి, ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి, దానికి కావాల్సిన సహకారం, దానికి సంబంధించి అనేక రకాల విషయాలు ఆంధ్రప్రదేశ్లో చేయడానికి. క్వాంటమ్ టెక్నాలజీస్ ఎక్కడ పెట్టాలి, ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. ఈ దేశంలో సబ్సీ కేబుల్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలి. సబ్సీ కేబుల్ వెళ్తే దానికి సంబంధించి డేటా సెంటర్ ఎక్కడ పెట్టాలి, ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో పెట్టడంతో పాటు దేశంలో ఎక్కడైనా సెమీ కండక్టర్ సంబంధించిన ఫస్ట్ ఫుట్ ప్రింట్ ఎక్కడ పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. కేవలం సెమీ కండక్టర్స్ దానికి సంబంధించిన ఏవైతే రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించిన ఎక్స్ప్లోగేషన్ సంబంధించిన ఆలోచన చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో చేయాలి. అలాగే దేశంలో నార్త్ ఇండియాలో అనేక డిఫెన్స్ కారిడార్, సౌత్ ఇండియాలో ఏది పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. ఆ విధంగా ఒక పెద్ద ఎత్తున డిఫెన్స్ కారిడార్ కూడా ఈ రాష్ట్రంలో నిర్మాణం చేయటం, 1000 కిలోమీటర్ల మన యొక్క తీరాన్ని ఆ విధంగా మనం ఉపయోగించుకోవటం, ఇవన్నీ కూడా దీంట్లో ముడిపడి ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క 2 సంవత్సరాల పరిపాలనలో మనం ఎప్పుడూ చూడని విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు మన రాష్ట్రానికి రావటం జరిగింది. కేవలం ఇదే కాదు, రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన మనందరికీ కూడా జీవనాడైన పోలవరం సంబంధించిన పెట్టుబడి సంబంధించిన అది జాతీయ ప్రాజెక్టుగా పెట్టడం, సుమారు 30,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు దానికి నిధులు ఇవ్వటం జరిగింది. అనేక రకాలుగా ఇవ్వటం జరిగింది. దాని యొక్క డ్యామ్ యొక్క నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మాణమైంది. పునరావాసానికి సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలించి దానికి కూడా పూర్తి చేసే పరిస్థితి. దాంతోపాటు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ సంబంధించిన పనులు, రైట్ కెనాల్ సంబంధించిన పనులు అయిపోయి లెఫ్ట్ కెనాల్ పనులు ఉన్నాయి. ఇంకా సుమారు 20% ఉన్నాయి. ఆ పనులు పూర్తి చేసుకొని 2వ ఫేజ్ అయిన ఉత్తరాంధ్ర సుజల సమితిని కూడా ప్రారంభించుకోవడానికి ముందుకెళ్ళటం. కేవలం పోలవరం వరకే ఆగిపోలేదు. పూర్ణోదయ అనే స్కీమ్లో సుమారు 4,100 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర సంబంధించి అనేక ప్రాజెక్ట్స్, వంశధారకు కానీ అక్కడ ఉండే మడువలసన్ లాంటి ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటికీ కూడా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా పూర్ణోదయ స్కీమ్లో మనకుండే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా నిధులు ఇచ్చి ఇరిగేషన్ సంబంధించి ఎప్పుడూ లేని విధంగా మన రాష్ట్రం ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేయటం. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని ఒక పరిస్థితి కనుక ఆ యొక్క పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణం కోసం మొదటిసారి వచ్చి నిర్మాణం చేసే పనులకి ఈ రాష్ట్రానికి సుమారు 1,500 కోట్లతో పాటు ఈ అమరావతిని కనెక్ట్ చేయాలి అని చెప్పి మిగతా ప్రాంతాలతో అమరావతి నుంచి అనంతపూర్ యొక్క ఎక్స్ప్రెస్ హైవే కానీ, ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ కానీ, అలాగే అమరావతికి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలకి రహదారులు 7 రహదారి కారిడార్స్ నిర్మాణం కానీ, అలాగే మనకుండే విజయవాడ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడం కానీ, అలాగే మనకుండే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ, కనకదుర్గమ్మ వారధి కానీ, ఇటువంటి నిర్మాణాల్లో ఆ రోజు చేసిన పాత్ర సుమారు 15,000 కోట్ల రూపాయలు పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇవ్వటం, అలాగే అనేక రకాల కేంద్ర ప్రాయోజిక సంస్థల చేత నిధులు ఇప్పించడం, దీంతోపాటు జైకా లాంటి, అలాగే అదే IMF లాంటి సంస్థల ద్వారా వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు ఇచ్చి అనేక ప్రాజెక్ట్స్ని శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ 5 సంవత్సరాల యొక్క ఏదైతే పరిపాలనలో భాగంగా అవన్నీ కూడా కుంటుపడటం, వీటికి బ్యాంక్స్ వెనక్కి వెళ్ళిపోవటం, మన పైన కేసులు పెట్టే ఒక పరిస్థితి రావటం, తిరిగి అందరి యొక్క నమ్మకం, విశ్వాసంతో తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటినీ పునఃప్రారంభించడానికి చేసిన కృషి కూడా చాలా గొప్పదైన అంశం. ఆ విధంగా ఒక అంశం ఏదైతే ఉందో, ఈ దేశానికి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదనేది, ఆ రాజధాని నిర్మాణం చేసుకోవటం. ఏ రాజధానికి కూడా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మన అమరావతి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి పార్లమెంట్లో దానిపై చర్చ పెట్టి అందరి ఆమోదంతో మన అమరావతి భవ్య రాజధాని నిర్మాణం కోసం ఇవాళ అడుగులు వేసి మన రాజధాని నిర్మాణం సాకారం అవుతుంది. రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలతో పాటు 11,000 రూపాయలు మనం హడ్కో నుంచి నిధులు ఇవ్వడంతో పాటు, అలాగే మొత్తం అన్ని ప్రాంతాలకి సంబంధాలు పెట్టుకునే విధంగా 2,800 కోట్ల రూపాయలు రహదారులకు నిర్మాణానికి ఇవ్వటం, అలాగే అమరావతి సంబంధించిన మిగతా ప్రాంతాల కన్నా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే విధంగా, కనెక్షన్స్ పెంచే విధంగా, అలాగే దేశంలో అతి ప్రతిష్టాత్మకమైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అది కూడా అమరావతి నుంచి మొదలై మిగతా చోట్లకి చేయాలని ఒక ప్రకటన కూడా, ఇవన్నీ కూడా నిజంగానే అద్భుతాలు. ఆ విధంగా అమరావతిని ఒక భవ్య రాజధానిగా, దేశంలో తలదన్నే రాజధానిగా నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచన, ఆ విధంగా ఆ యొక్క ప్రయత్నం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించిన అంశం, స్టీల్ ప్లాంట్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే గతంలో వాజ్పేయి గారు దాన్ని డెట్ నుంచి ఈక్విటీకి దాన్ని మార్చి ఆ విధంగా రక్షించడం జరిగింది. అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది. మరొకసారి ప్రమాదంలో పడింది. అత్యంత పరిస్థితి, దాన్ని తప్పనిసరిగా స్ట్రాటజిక్ సేల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే అనేక రకాల అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్స్లో భాగంగా తప్పనిసరి పరిస్థితులు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా అడగటం జరిగింది. ఆ విధంగా చేస్తే ఎంతోమంది యొక్క త్యాగ ఫలితం కనుక దాన్ని ఆ విధంగా రక్షించాలని అడిగాం. ఆ విధమైన ప్రయత్నంతో కొనసాగింది, దాన్ని పోస్ట్పోన్ అయింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో మనం చేసింది ఏంటంటే
కేవలం మొదటి ప్రారంభంగా సుమారు 500 కోట్ల రూపాయలు మనం ఈక్విటీ ఇన్ఫ్యూజన్ చేయటం, దాని తర్వాత సుమారు 1140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వటం, కేవలం అదే కాకుండా ఒక ప్రైవేట్ ప్లేయర్తో కూడా వర్కింగ్ క్యాపిటల్ ఇప్పించి వాళ్ళు తయారైన సరుకు పంపించే విధంగా 3000 కోట్ల రూపాయలు ఇవ్వటం, దాని తర్వాత దేశంలో ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీకి జరిగిన విధంగా 11,414 కోట్ల రూపాయలు మనం రివైవల్ ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి స్టీల్ ప్లాంట్ రక్షించాం. మొన్న ఒక దురదృష్ట సంఘటన జరిగింది, నిజంగానే జరగకూడదు. స్టీల్ ప్లాంట్ సర్వేగంగా కొనసాగుతూ ఏ పరిస్థితులు సుమారు 5-6 సంవత్సరాల నుంచి అనేక రకాల ఏవైతే కోఆర్డినేషన్ ఉందో వివిధ శాఖల మధ్య అది లేకపోవడం కారణంగా నిధులు వచ్చిన తర్వాత అవన్నీ ముందుకెళ్తున్న తరుణంలో ఒక దురదృష్ట సంఘటన జరిగింది. SMS 2లో ఆ ల్యాడల్ పడిపోవటం, మోల్టన్ ఐరన్ ఓర్ అందరి మీద పడటం కారణంగా ఒక విలువైన 9 ప్రాణాలు కోల్పోవటం ఏదైతే ఉందో నిజంగా చాలా దురదృష్టకరం. నిజంగానే ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రాంతానికి వెళ్ళి నిన్న మాట్లాడిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను 5 సంవత్సరాల్లో నేను కాపాడానని. కాపాడు ఏం చేసావు? నిజంగానే ఏదైనా తీసుకొచ్చావా? ఆ ప్రాంతం రివైవల్ కోసం ఆలోచన చేసావా? ఒక్కటంటే ఒక్క స్టెప్ చెప్పమంటాను, కేవలం వచ్చి ముసలి కన్నీరు కాల్చి వెళ్ళటం తప్ప ఒక్కటంటే ఒకటి చేయలేదు. నిజంగా నేను అడుగుతాను, జగనన్న ఏం చేస్తావని చెప్పి ఇవాళ వెళ్ళి నేను మళ్ళీ అధికారుల కోసం ఇస్తా, ఎవరిస్తారు? నీ డబ్బులు ఇస్తావా? నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ LG పాలిమర్స్, నేను కోటి రూపాయలు ప్రకటించాను, ఎవరి ద్వారా ఇచ్చావు? ప్రభుత్వం ఇచ్చిందా? LG పాలిమర్స్ సంస్థ ద్వారా ఇప్పించావా లేకపోతే నువ్వు ఇచ్చావా అని చెప్తాను. కేవలం 3 ప్రాణాలకు ఇచ్చి ఏదో గొప్ప చేశానని ఒక పరిస్థితి. దాని తర్వాత అనేక యాక్సిడెంట్ జరిగాయి. దానికి ఏమి ఇచ్చావు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత కాంపెన్సేషన్ ఇచ్చావు? దానికి ఉండే నామ్స్ ఏంటి? పబ్లిక్ సెక్టర్లో 10 లక్షల కన్నా ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి అవకాశం లేదు. వాళ్ళకి ఉండే బెనిఫిట్స్లో డబ్బులు ఇచ్చి బోనస్కి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ కేంద్రంలో కుమారస్వామి గారు అని మా శ్రీనివాసవరం గారు అలాగే మంత్రులందరూ కలిసి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు కేంద్రం నుంచి 2 లక్షలు ఆ విధంగా ఇవ్వటం. కానీ ఎప్పుడూ లేని విధంగా చేసిన ఇంకో గొప్ప ఆలోచన ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చనిపోయారు కనుక వాళ్ళకు కూడా పర్మనెంట్ జాబ్ ఇవ్వటం. దేశంలో ఏ పబ్లిక్ సెక్టర్లో కూడా ఎవరైనా కాంట్రాక్ట్ ఎంప్లాయీ చనిపోతే కేవలం ఎక్స్గ్రేషియా ఇస్తారు తప్ప కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉండొచ్చు, కానీ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు. ఆ విధంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దాని కారణంగా దేశంలో ఉండే అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీలో రేపు ఇటువంటి దురదృష్టకర సంఘటన జరిగితే చేయాలి, కానీ నిర్ణయం తీసుకున్న ధైర్యంగా ఆ విధంగా ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి తప్పనిసరిగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ జాబ్ ఇవ్వాలి అని చెప్పి ఆ విధంగా RINలో పర్మనెంట్ జాబ్ ఇవ్వటం జరిగింది. ఆ ప్రకటన చేయడంతో పాటు వాళ్ళ ఇంటికి నిన్న మేము కూడా వెళ్ళటం జరిగింది, అందరినీ సందర్శించాం. ఆ విధంగా ఇంట్లో ఎవరైతే ఆ యొక్క ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పి భరోసా ఇవ్వటం, అలాగే వాళ్ళకుండే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా అత్యంత త్వరితగతికి ఇచ్చే విధంగా ప్రయత్నం. సుమారు 1,50,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి వచ్చే విధంగా కాంట్రాక్ట్ లేబర్ సంబంధించిన ఏ అంశం ఏదైతే ఉందో వాడిని డబుల్ చేసి ఇచ్చే విధంగా మాట్లాడటం జరిగింది. ఆ విధంగా ఎవరికి కూడా నష్టం చేకూర్చకుండా ఉండే విధంగా ప్రయత్నం NDA ప్రభుత్వం చేస్తే నిన్న ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్ళి శవాలపైన రాజకీయాలు చేసే విధంగా తీరుంది. కనుక ఇటువంటి ఆలోచన రాష్ట్ర ప్రగతికి ఆటంకం, తప్పనిసరిగా నిరోధిద్దాం, కలిసి స్టీల్ ప్లాంట్ రక్షిద్దాం, రివైవల్ సంబంధించిన ఇంకో ప్యాకేజ్ రావాలి, తెచ్చుకుందాం, మరింత బలంగా స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సమయంలో వాళ్ళకి చెప్తున్నాం. అలాగే మా ప్రాంతానికి సంబంధించిన విశాఖ రైల్వే జోన్ సంబంధించిన అంశం కూడా చాలా కష్టమైన అంశం. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని ఇవ్వచ్చు కానీ ఒక రైల్వే జోన్ ఇవ్వడం చాలా కష్టం ఉంటుంది. జోన్స్ యొక్క పునర్వ్యవస్థీకరణ 2003లో ముగిసింది కనుక సుమారు 12 జోన్స్ ఏర్పడ్డాయి. కొత్తగా ఇంకో జోన్ 13th జోన్ ఇవ్వాలని చాలా కష్టం. అయినా కూడా ప్రయత్నం చేసి నరేంద్ర మోడీ గారి చొరవ కారణంగా 2019లో విశాఖ రైల్వే జోన్ విత్ హెడ్ క్వార్టర్స్ అట్ విశాఖపట్నం సౌత్ కోస్టల్ రైల్వేస్ ఆవిష్కరణ ఏదైతుందో నిజంగానే అద్భుతం. అది అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం కేవలం మన యొక్క AP రీఆర్గనైజేషన్ యాక్ట్లో పరిశీలించాల్సిన అంశంగా ఉంటే తప్పనిసరిగా దాన్ని చేస్తామని చెప్పి అడుగులు వేసి ఆ విధంగా తీసుకొచ్చాం. దాని జోన్ క్రియేషన్ తర్వాత అనేక రకాల ఇబ్బందులు, అనేక పక్క రాష్ట్రాలకు సంబంధించిన అనేక రకాల ఒత్తిళ్లు, వీటన్నిటిని నిలబడి దాన్ని ముందుకు తీసుకెళ్ళి దానికి స్థల సేకరణ, ఒక సౌత్ కోస్టల్ రైల్వే సంబంధించిన GM ర్యాంక్ని అపాయింట్ చేయటం, తాత్కాలిక ఆఫీసులో ఆపరేషన్స్ ప్రారంభించడం, ఇటువంటి అనేక రకాల విషయాలు జరిగాయి. శరవేగంగా అక్కడ పనులు జరుగుతున్నాయి. మొన్న జూన్ 1వ తారీఖున దానికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఆ యొక్క ఆపరేషనల్ అయ్యే విధంగా ఇవాళ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ఏదైతుందో ఇది కూడా చాలా గొప్ప ఘనత. దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించి జోన్ లేదు. ఆ విధంగా దిస్ ఇస్ ద ఫస్ట్ రైల్వే జోన్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ బార్డర్స్ విత్ ఎ స్టేట్. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గుంతకల్,
గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం డివిజన్స్తో ఈ యొక్క రైల్వే జోన్ ఏర్పాటు చేయటం ఏదైతుందో ఇది చారిత్రాత్మకం. రైల్వేస్ యొక్క చరిత్రలో కూడా ఇప్పుడు జరిగిన అంశం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు మన ప్రాంతానికి ఇవ్వటం, అనేక రకాల కొత్త ప్రాజెక్ట్స్ కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయి. సుమారు 84,000 కోట్ల రూపాయలతో అద్భుతమైన రైల్వే ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. సుమారు 86 రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ జరుగుతుంది, సుమారు 1,500 కోట్ల రూపాయలు పైగా. అలాగే దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా 6 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉండటం, ఆ విధంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మన ఆలోచనలు కూడా ముందుకు తీసుకెళ్తున్న తీరు మనం తప్పనిసరిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అలాగే మన కనెక్టివిటీ, అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ పెరగటం, ముఖ్యంగా 3 ఎకనామిక్ క్యారిడార్స్ ఉన్నాయి. 11 ఎకనామిక్ క్యారిడార్స్ ఉన్నాయి. ఆ 11 ఎకనామిక్ క్యారిడార్స్లో 3 ఎకనామిక్ క్యారిడార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళటం, అవి కూడా రాయలసీమ గుండాగా వెళ్ళటం, ఒక ట్రయాంగిల్ ఏర్పాటు చేయటం. సో ఈ యొక్క రైల్వే ఏదైతే ఎకనామిక్ క్యారిడార్స్ కారణంగా మన ప్రాంతం యొక్క అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుంది. ఆ విధంగా ఇంకొక 4th క్యారిడార్ కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్చే విధంగా కోస్టల్ క్యారిడార్ యొక్క నిర్మాణం కూడా జరుగుతుంది. అనేక నోడ్స్, సుమారు 7 నోడ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ యొక్క నోడ్స్ ఆధ్వర్యంలో అనేక రకాల అభివృద్ధి జరగటం. మొన్ననే మనం చూసాం, ఈ డిఫెన్స్ క్యారిడార్ సంబంధించి రాజ్నాథ్ సింగ్ గారి పెట్టుబడులు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు మన పుట్టపర్తి నేతృత్వంలో వస్తున్న రాయలసీమలో వచ్చిన ప్రాజెక్ట్స్, డ్రోన్ ప్రాజెక్ట్స్, వీటన్నిటి యొక్క వివరాలన్నీ కూడా మీకు తెలుసు. ఆ విధంగా పెద్ద ఎత్తున రావటం, అలాగే అతిపెద్ద ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికా, ఎవరు కూడా ఊహించలేదు, అది కూడా ఇండియాకి వస్తుంది. ఇండియాకి అది ఆంధ్రప్రదేశ్కి రావటం ఏదైతుందో, గూగుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో నిజంగానే 6 గిగావాట్ సంబంధించిన డేటా సెంటర్ ఏర్పాటు చేయటం, అది కూడా చాలా గొప్ప మైలురాయి. కేవలం ఆ డేటా సెంటర్ గూగులే రావటం కాదు, గూగుల్తో పాటు అనేక రకాల డేటా సెంటర్స్కి హెడ్ క్వార్టర్స్ మారబోతుంది ఆంధ్రప్రదేశ్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా కూడా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది. అటువంటి కృత్రిమ మేధస్సు సంబంధించిన ఆవిష్కరణలకి వేదిక ఆంధ్రప్రదేశ్ కాబోతుంది. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క చొరవ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ కారణంగా జరిగింది. ఆ విధమైన ఆలోచన, ఆ విధంగా అనేక రకాల అంకుర సంస్థలకి ఇక్కడ పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది. అలాగే మనం కానీ గమనిస్తే దేశంలో ఉండే 18 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన ప్రాంతానికి వచ్చాయి. ఆ విధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్తో పాటు అనేక రకాల యూనివర్సిటీస్ కూడా మనకి వచ్చాయి. అలాగే ఇండస్ట్రియల్ పార్క్స్, బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది మన నక్కపల్లి దగ్గర. అలాగే మన క్రిష్ సిటీ అని చెప్పి కృష్ణపట్నం దగ్గర ఇంకో పెద్ద సిటీ ఏర్పడుతుంది. ఇప్పటికే శ్రీ సిటీ ఉంది, శ్రీ సిటీకి తలదన్నే విధంగా క్రిష్ సిటీ రావాలని చెప్పి మన కోరిక. ఆ విధంగా పెద్ద ఎత్తున అవి కూడా ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి. అలాగే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, నిజంగా ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ శాంక్షన్ అయ్యి, కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయ్యి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చేస్తున్నాను, తాను ఇస్తున్నాడని చెప్పి అందరూ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడేమో అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం యొక్క ఆలోచన ప్రతి డిస్ట్రిక్ట్కి మెడికల్ కాలేజ్ ఉండాలి. ఆ రోజు ప్రథమంగా 5 ఇస్తానని చెప్పాడు, తర్వాత మిగతా ఇస్తానన్నాడు. 5 ఎప్పుడైతే ప్రకటన అయిందో ఆయన ధైర్యం కలిగింది, వెంటనే నేను అన్ని జిల్లాలకి ఇస్తానన్నాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 17 మెడికల్ కాలేజెస్ నిర్మాణం అవుతుంది. ఒక ఎయిమ్స్ నిర్మాణం చేశాం, 7 ఈఎస్ఐ హాస్పిటల్స్ నిర్మాణం చేశాం. ఈ 7 ఈఎస్ఐ హాస్పిటల్స్తో పాటు ఒక మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ విశాఖపట్నం రాబోతుంది. 500 బెడెడ్ హాస్పిటల్తో ఒక పెద్ద ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తుందనే విషయం మీరు తప్పనిసరిగా గుర్తించాలి. దీంతోపాటు 110 హెల్త్ వెల్నెస్ సెంటర్స్, ఏవైతే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు అంటారు, సో అర్బన్ హెల్త్ సెంటర్స్ పెద్ద ఎత్తున మన ప్రాంతానికి రావటం, అలాగే 1 మెడ్టెక్ సిటీ, అలాగే 1 బల్క్ డ్రగ్ పార్క్, ఇవన్నీ కూడా దేశంలో ఉండే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాష్ట్రానికి తీసుకురావటం. ఆ విధంగా పెద్ద ఎత్తున హెల్త్ రంగంలో మనం ముందుకెళ్ళటం. మిగతా అనేక రకాల వెల్ఫేర్ విషయంలో మనకు సంబంధించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా, ఏదైతే గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా రాష్ట్రంలో 2,86,00,000 కుటుంబాలకి కేంద్రం ఉచిత బియ్యాన్ని అందిస్తుంది. ఏ రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున లేదు. పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ వర్సెస్ గరీబ్ కళ్యాణ్, ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఇవ్వటం. హౌసింగ్ సంబంధించి సుమారు 24 లక్షల అర్బన్ హౌసింగ్, సుమారు 2,67,000 రూరల్ హౌసింగ్ ఈ రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. సుమారు 28 లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్ శాంక్షన్ చేయటం, హడ్కో ఇల్లు మన హుదూద్ సందర్భంగా ఇచ్చిన ఇల్లు అదనంగా, ఆ విధంగా ఈ రాష్ట్రానికి హౌసింగ్ రంగంలో ఇవ్వటం. అలాగే అనేక రకాల అంశాల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈ ప్రాంతానికి జరిగే విధంగా జరిగిన అనేక రకాల చర్యలు, ఇవన్నీ కూడా
తప్పనిసరిగా రాబో కాలంలో ఒక ప్రాంతానికి సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్కి కేంద్రం సహాయాన్ని అందించడం, ఇవన్నీ కూడా నభూతో నభవిష్యత్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఆ విధంగా చేస్తున్న అనేక రంగాలలో జరుగుతున్న అనేక రకాల విషయాలు మీ అందరితో పంచుకోవడానికి ఇది ప్రథమంగా మొదటి విలేకరుల సమావేశం. దీని తర్వాత జిల్లాల వారీగా అలాగే రాష్ట్రంలో అనేక మంది కేంద్ర మంత్రులు పర్యటన ఉంటుంది. ఇప్పటికే ప్రహ్లాద్ జోషి గారు రావటం జరిగింది. త్వరలో మిగతా మంత్రులు కూడా రావటం జరుగుతుంది. కేంద్రాన్ని చేసిన విషయాలు ప్రజలకి తెలియజేయడానికి అనేక రకాల కార్యక్రమాలు, దాంట్లో మేధావుల సదస్సులు ఉంటాయి. అలాగే ఇంటింటికి తిరిగి ప్రచారం ఉంటుంది. అలాగే ప్రగతి పాదయాత్ర అని చెప్పి ఏ ప్రాజెక్ట్స్ అయితే నిర్మాణం చేశారో ఆ నిర్మాణాన్ని అందరికీ చూపించే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రతి నియోజకవర్గంలో ఎగ్జిబిషన్ జరుగుతాయి. ఏ అంశాలని ప్రజలకు తీసుకెళ్ళామనే విషయాన్ని వాళ్ళకి చూపించడం జరుగుతుంది. అలాగే వీటన్నిటిని కూడా వాళ్ళకి ముందు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. దేశం ఎంత అధోగతి పాలైందని మాట్లాడుతున్న తీరు ఎవడైనా నవ్విపోతాడు. ఇవాళ ఒకసారి చూడు, రోడ్డు మీద బయట అడుగు పెడితే నువ్వు అడుగు పెట్టే రోడ్డు నేషనల్ హైవే, దాన్ని ఎంత అద్భుతంగా నిర్మాణం చేశారు. దేశం అంతా తిరుగు. దేశంలో గతంలో వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి చేశారు. స్వర్ణ చతుర్భుజి నుంచి ఎంత ప్రగతి సాధించి ప్రతి అసెంబ్లీకి నేషనల్ హైవే టచ్ అయ్యే విధంగా ఆలోచన చేస్తున్నారు. కొన్ని చోట్ల మిస్ అవ్వచ్చు, కానీ తర్వాత కాలంలో దాని కనెక్టింగ్ రోడ్స్ కూడా చేద్దామనే ఒక ఆలోచన ఏదైతుందో ఇది నిజంగానే అద్భుతం. దేశంలో ఉండే 4480 అసెంబ్లీలు అన్నిటికీ రహదారి మిండగా వెళ్ళే ఆలోచన ఏదైతుందో నిజంగానే అద్భుతం. ఆ విధంగా చేయబోతున్నాం. కేవలం ఆంధ్రప్రదేశ్లో కానీ చూసుకుంటే ఒక్కొక్క రహదారి గురించి ఒక్కొక్క చరిత్ర, ముఖ్యంగా మా యొక్క అరకు, పాడేరు, లంబసింగి ఆ ప్రాంతాన్ని కనెక్ట్ చేసి రంపచోడవరం నుంచి ఒక్కసారి ఆ రోడ్లో కానీ వెళ్తే ఇటు రాజమండ్రి నుంచి విజయనగరం మధ్యన అద్భుతమైన రోడ్డు. ఆ రోడ్డు చూసి ఆశ్చర్యం వస్తుంది. కేవలం అదే కాదు, ఏదైతే రాయిపూర్ నుంచి విశాఖపట్నం కనెక్ట్ చేసే ఏదైతే ఆ యొక్క హైవే ఉందో, ఎక్స్ప్రెస్ కారిడార్ ఉందో, మొత్తం అది గేమ్ చేంజర్గా మారిపోతుంది ఛత్తీస్గఢ్కి. అలాగే మధ్యప్రదేశ్ ప్రాంతానికి విశాఖపట్నం కనెక్టివిటీ ఏ విధంగా పెరుగుతుంది. అలాగే ఒరిస్సా సంబంధించి కనెక్టివిటీ ఏ విధంగా పెంచుతున్నాం. అమరావతి నుంచి అనంతపూర్ నుంచి బెంగళూరుకి హైవేని ఏ విధంగా నిర్మాణం చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి బెంగళూరు యొక్క ఎయిర్పోర్ట్ హైవేని ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు. మొత్తం ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటి నీకు కనిపించడం లేదా అనుకుంటున్నా. నేను షర్మిల గారు అసలు ఆవిడకి తెలుసో లేదో పాపం ఆవిడ లోటస్ పాండ్లోనే ఉండిపోతుంది కాబట్టి బయటికి రావటంలో వచ్చినా కూడా విమానంలో వచ్చి దిగుతుంది. ఒకసారి విమానంలో అయినా ఒకసారి కింద చూస్తే విహంగ వీక్షణంలో నీకు కనిపించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపించడం లేదా అని అడుగుతున్నాను. ఏ విధంగా నువ్వు కళ్ళు మూసుకున్నావా లేకపోతే బయర్లు కమ్మాయో తెలియదు, ఆ విధమైన పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా తిరుగు, ప్రతి జిల్లాలో ప్రతి చోట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రాజెక్ట్స్ ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఆ విధంగా అనేక రకాల విషయాలు జరుగుతాయి. దాంతోపాటు అందరికీ సంక్షేమం కలిగే విధంగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఏ అంశాలు కావాలో ఆ అంశాలన్నీ పూర్తి చేయటం, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం, ప్రతి ఇంటికి సంబంధించిన ఎల్ఈడి లైట్స్ నిర్మాణం, ప్రతి ఇంటికి సంబంధించిన సురక్షకు సంబంధించిన ఏదైతే ప్రపంచంలో అతి చౌకమైన ఇన్సూరెన్స్ పథకాలు ఇవ్వటం, అలాగే ప్రతి ఇంటికి ఉచిత రైస్ ఇవ్వటం, ప్రతి ఇంటికి సంబంధించిన ట్యాప్ కనెక్షన్, జలజీవన్ మిషన్లో ట్యాప్ కనెక్షన్ ఇవ్వటం, అలాగే ప్రతి ఇంటికి సంబంధించిన ఉద్యోగ ఉపాధి కల్పన చేసే విధంగా ఒక ప్రయత్నం చేయటం, అలాగే ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ వచ్చే విధంగా సూర్య గృహ ఉచిత బిజిలీ యోజన ఇవ్వటం. ఆ విధంగా ప్రతి వ్యక్తికి ఏం కావాలో అన్నీ కూడా సమగ్రంగా ఆలోచన చేసి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతుంది అనే విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. వెళ్ళండి, ప్రతి ఇంటి గడప కొట్టండి. షర్మిల గారిని అడుగుతున్నాను, మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, అలాగే రాహుల్ గాంధీని అడుగుతున్నాను, వెళ్ళి ప్రతి ఇల్లు తలుపు కొట్టండి. మీ ఇంటికి మోడీ గారు వచ్చారంటే ప్రతి ఇల్లు చెప్తుంది మోడీ గారు ఈ రూపంలో వచ్చారు, మరుగుదొడ్డి రూపంలో వచ్చారు, ట్యాప్ కనెక్షన్ రూపంలో వచ్చారు, గ్యాస్ కనెక్షన్ రూపంలో వచ్చారు, రైస్ రూపంలో వచ్చారు, మాకు రక్షణ కవచంగా నరేంద్ర మోడీ గారు నిలబడ్డారని ప్రతి గడప చెబుతుందని తెలియజేస్తూ అందరూ కూడా ఈ యొక్క 12 సంవత్సరాల కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి కూడా మీడియా ప్రతినిధులు అడుగుతూ ఏ ప్రాజెక్ట్స్ నిర్మాణమో వాటన్నిటిని కూడా చూపించే ప్రయత్నం, వాటిపైన స్టోరీస్ చేయాలని చెప్పి సవినయంగా మీ అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన అప్పులు నిజంగానే మన పెద్ద ఎత్తున వాటిని గ్రాంట్ రూపంలో మార్చుకున్న ప్రభుత్వం, అలాగే మొదటిసారి అప్పుని తిరిగి కట్టిన ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ, నరేంద్ర మోడీ గారు. రాసుకోండి, ఇది నేనేదో మామూలుగా చెప్పడం లేదు. ఇట్ ఈస్ ద ఓన్లీ గవర్నమెంట్ విచ్ హెస్ పెయిడ్ బ్యాక్ ద మనీ వీ హ్యావ్ బ్రాట్ ఇన్. ఆ విధంగా చేయడం జరిగింది. అంత రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ చేస్తున్నాం. అయితే దురదృష్టం అన్ని రాష్ట్రాల్లో
లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏవైతే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కానీ మిగతా అనేక రకాల ఒత్తిళ్ల కారణంగా అప్పులు పెరగటం వాస్తవం, దీనేమి మేము పెరిగిపోవట్లేదు. అయినా కూడా ఒక బాధ్యత గల ప్రభుత్వంతో ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉన్నాయో దాన్ని దాటకుండా ఉండే ప్రయత్నం చేయటం, అలాగే గతంలో కన్నా పర్సంటేజ్ తగ్గటం, గత 5 సంవత్సరాల్లో జరిగిన అనేక రకాల విషయాలని మనం బేరు చేసుకుంటూ తప్పనిసరిగా ఆదాయ సంపద సృష్టించి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు, సంపద సృష్టించాలి. మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తున్నాను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కారణంగా 14 లక్షల కోట్ల రూపాయలు కేవలం పేపర్ మీద అగ్రిమెంట్ కాదు, గతంలో అన్నారు 14-19 మధ్యలో అనేక రకాల అగ్రిమెంట్స్ జరిగాయి, కానీ ఈసారి వాస్తవ రూపంలో అవన్నీ కూడా గ్రౌండ్ ఏవైతే గ్రౌండ్ అవుతాయో అదే ప్రాజెక్ట్స్ చెప్తున్నా, అవన్నీ కూడా గ్రౌండ్లో ఇవాళ పని చేస్తున్నాయి. ఆర్సనల్ మెటల్ స్థల సేకరణ జరిగింది, పనులు జరుగుతున్నాయి. ఆ విధంగా ఆ యొక్క పెట్టుబడి సంబంధించిన అంశాన్ని చూస్తున్నాం. మొన్న రాజ్నాథ్ సింగ్ గారి సందర్భంగా అక్కడ ఎంఓయూస్ అన్ని గ్రౌండ్ అయిన ప్రాజెక్ట్స్కి ఎంఓయూ చేసుకున్నారు, ఏవి గ్రౌండ్ కాని ప్రాజెక్ట్స్ చేయలేదు. ఆ విధంగా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్ రావటం, అలాగే గ్రీన్ హైడ్రోజన్ అది గ్రౌండ్ అయింది, ఆ విధంగా సర్వేగా ముందుకెళ్తుంది. ఆ విధంగా అన్ని రకాల ప్రాజెక్ట్స్ సంబంధించిన గ్రౌండ్ అయ్యి ముందుకెళ్లే తీరు మనకు కనిపిస్తుంది. అలాగే గూగుల్ యొక్క దాని యొక్క శంకుస్థాపన జరిగింది, ఆ విధంగా గ్రౌండ్ అయింది, ఆ ప్రాజెక్ట్ సర్వేగంగా పనులు సాగుతున్నాయి. కనుక ఇవి తప్పనిసరిగా వస్తే సంపద తప్పనిసరిగా సృష్టించబడుతుంది. కేవలం సంపదే కాదు, మిగతా అనేక రకాల విషయాల్లో కూడా పెరుగుతుంది. కనుక సమయం 2.5 సంవత్సరాలు అడగడం జరిగింది, తప్పనిసరిగా ఇంకా 6 నెలల్లో బాధ్యతగా అప్పులు ప్రజలపైన భారం పడకుండా ఉండే విధమైన ప్రయత్నం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఆ నమ్మకం మాకుంది. పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంక కానీ, నేపాల్లో కానీ ఇవాళ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది, పెట్రోల్ ధరలు ఎంత ఉన్నాయి ఒక్కసారి చూడండి. అక్కడుండే ఏదైతే వాళ్ళ యొక్క ఈక్విటీ సెన్సెక్స్ సంబంధించిన తీరు చూడండి, ఏ విధంగా వాళ్ళ ఇండస్ట్రీ సంబంధించిన పడిపోవడం కానీ గమనిస్తే పెద్ద ఎత్తున అవన్నీ కూడా డీప్ స్ట్రెస్లో ఉన్నాయి. కానీ భారతదేశం ఆ విధంగా లేదు. మన పెట్రోల్ రేట్స్ వాళ్ళు కంపేర్ చేస్తే 300 రూపాయలు పైగా ఉంది, మంది కేవలం ఎంత ఉంది, 110 రూపాయలు ఉంది. అసలు ఇమాజిన్ చేయలేరు నిజంగా. ఎందుకు పెంచలేం? నేను నిజంగా పెట్రోలియం శాఖ హరేంద్ర పూరి గారితో మాట్లాడితే ఆయన చెప్పారు 80 రూపీస్ పెంచాలి, దాని తప్ప మార్గం లేదు. మన యొక్క రిజర్వ్స్ డిప్లీట్ అయిపోతున్నాయి, కానీ నిలబడటం జరిగింది. ఎన్నికల స్టంటే కాదు, ఎన్నికల తర్వాత కూడా ఆ విధంగా నిలబెట్టుకున్నాం. మన యొక్క పోన్లే రిజర్వ్స్ అయిపోయింది, కానీ స్టేబుల్ చేద్దాం, వరల్డ్ సిచ్యువేషన్ మారుతుంది, మనకి వస్తుంది అని ఆ విధంగా నిలబడి మనం చేయటం కారణంగానే మన ప్రైజెస్ స్టేబుల్ మన కంట్రోల్లో ఉన్నాయి. కేవలం అదే కాదు, మిగతా అన్ని రకాల వెజిటబుల్స్ కానీ వీటిలో కూడా ఆ విధంగా మనం ప్రయత్నం చేసి మనం ముందుకు తీసుకెళ్ళాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా మన యొక్క 8% గ్రోత్ రేట్ ఉంటే ఇండియా కూడా స్టేబుల్గా 5.9% ఉంచుకోవటం ఏదైతుందో నిజంగానే అది గ్రేట్. ఇన్ఫ్లేషన్ రేట్ ఆ విధంగా 5.9% ఉంది, గ్లోబల్ యావరేజ్ 8% ఉంది. ఆ విధంగా మన ఇన్ఫ్లేషన్ రేట్ ఉంచుకోవడం జరిగింది. అలాగే మనం అనేక రకాల రంగాల్లో చేస్తున్న ప్రగతి కారణంగా 2 ప్రొడక్ట్స్ మీద మనకి పెద్ద ఒత్తిడి ఉంది. ఒకటి ఈ యొక్క ముడి చమురు, రెండోది బంగారం. కనుకనే నరేంద్ర మోడీ గారు పిలిపించారు. 88% మనం ఫారెన్ రిజర్వ్స్ బంగారం కొనుగోలు మీద పెడుతున్నాం. మనం సుమారు 89% ఆన్ క్రూడ్ ఆయిల్ మీద పెడుతున్నాం. కనుక ఇది తీవ్రమైన ఒత్తిడి మన యొక్క రూపీ రేట్ పడడానికి కూడా. కనుక వీటిని తగ్గించాలని పిలిపించారు. దాన్ని ఆలోచించాలని సరిగ్గా ఆలోచించేశారు. ఇది కేవలం కొత్తగా ఇచ్చింది కాదు, గతంలో ఇందిరాగాంధీ ఇచ్చింది, లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చాడు, ఇంకా పండిట్ నెహ్రూ కూడా చెప్పాడు. కనుక ఏవైతే దిగుమతి చేసుకున్నా ఆ అంశాలను తగ్గిస్తే మన దేశం యొక్క రూపీ స్టేబుల్గా ఉంటుందని స్వయం సమృద్ధి భారత్, ఆత్మనిర్భర్ భారత్ అనే ఆలోచన, స్వదేశీ వైపు ఆలోచనలు వేయాలి, మన దేశంలో తయారయ్యే వస్తువులు కొనాలి అనే ఒక ప్రయత్నం కూడా అటువంటి ఆలోచనలో భాగంగానే. రష్యా దగ్గర చమురు కొనుక్కోకూడదని పెద్ద ఎత్తున ఒత్తిడి, అయినా ఏ విధంగా నిలబడ్డాడు. జైశంకర్ గారు వేదికలో కూడా ఏ విధంగా ఆయన మాట్లాడాడు. నోబడీ కెన్ డిక్టేట్ టర్మ్స్ టు వేర్ టు బై, వీఆర్ ఇండిపెండెంట్, వీఆర్ హ్యావింగ్ అవర్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. ఇది మామూలు విషయం కాదు. ఆ విధంగా మాట్లాడటం, ఆ విధంగా ముందుకెళ్ళటం. తీవ్ర ఒత్తిడిలో వచ్చిన సందర్భంలో ఒక అడుగు వెనక్కి తగ్గుతాం, అది కూడా డిప్లొమాట్స్లో ఒక భాగం. అంటే అగ్రరాజ్యాలకి మనకుండే ముందు పూర్వీకులు చేసుకునే అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అగ్రిమెంట్స్ యొక్క ఒత్తిడి ఈ ప్రభుత్వానికి కూడా ఉంటుంది, రాబోయే ప్రభుత్వానికి కూడా ఉంటాయి. ఆ విధంగా విచ్చలవిడిగా అనేక రకాల అగ్రిమెంట్స్ వేసుకొని ఆ విధంగా ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్తో చేసుకునే అగ్రిమెంట్స్ కానీ మీరు గమనించి చదివితే మీకు ఆశ్చర్యం వస్తుంది. దేశంలో ఇప్పటికీ ఒక్కటంటే ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఉండాల్సిన అవసరం లేదు. దేశంలో పెన్షన్ ప్రభుత్వం కట్టకూడదు. ఇటువంటి అనేక రకాల విషయాలు పెట్టారు. దానికి టైం అయిపోయింది. 2018లో దానికి పూర్తయిపోయింది. ఐఎంఎఫ్ దగ్గర నుంచి 1998లో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. దాని అగ్రిమెంట్ టైం అయిపోయింది. అయినా కూడా అంటే 91కి 25 years కంప్లీట్ అయిపోయింది. అయినా కూడా మనం దాన్ని వెనక్కి ముందుకు నెట్టుకెళ్తూ ఏ విధంగా మనం ప్రయత్నం చేస్తూ
అనేక రకాల విషయాల్లో వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తున్నాం. అంటే మీరు అప్పు చేశారనుకోండి, ఒకటి అగ్రిమెంట్ చేస్తారు దానికి స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ అని. వాటన్నిటి మీద నిలబడి మనం ముందుకెళ్ళాం. ఆ విధంగా నిలబడి ముందుకెళ్తున్నాం. ఇవాళ అమెరికాతో సంబంధాలు పెట్టుకుంటూ అనేక రకాల ఇబ్బందులు మనకు పెడుతున్న రష్యాతో సంబంధం, వాళ్ళు పూర్తి వైరమైన వ్యక్తితో సంబంధాలు పెట్టుకున్నాం. మనకి ఇబ్బంది అయిన చైనాతో కూడా సంబంధాలు పెట్టుకుని ముందుకెళ్తున్నాం. వాళ్ళకి ఇష్టం లేని కంట్రీస్ వియత్నాం, ఆ దేశంతో కూడా చైనాకి ఇష్టం లేని కంట్రీతో మనం సంబంధాలు పెట్టుకున్నాం. అలాగే గల్ఫ్ కంట్రీస్కి ఇబ్బంది అయిన ఇజ్రాయెల్తో సంబంధం పెట్టుకుంటూ గల్ఫ్ కంట్రీస్తో మెయింటైన్ చేస్తాం. అది కేవలం నరేంద్ర మోడీ గారికి సాధ్యం. అంటే ఒకవేళ అంటే శత్రువుకి పరమశత్రువు మనకి పరమ మిత్రుడు, ఆ ఫాలో కాలేదు, ఆ ఫాలో అవుతున్నాం. శత్రువుకి శత్రువు పరమమిత్రుడు, కానీ ఆ శత్రుత్వం మనపైన లేకుండా చూసుకుంటాం. ఇది గొప్ప విషయం. ఈ యొక్క దౌత్యనీతి యొక్క గొప్ప విషయం ఇది. నేనే చెప్పలే, శశి తరూర్ దీనిపైన పెద్ద ఆర్టికల్ రాశాడు. ఆయనకి ఇవన్నీ కూడా ఎనిగ్మా, నాకు అర్థం కాని విషయాలు ఏంటంటే, ఏదైతే పరమశత్రువు ఉంటాడో ఆడు కూడా మిత్రుడుగా ఉంటూ పరమశత్రువుతో సంబంధం పెట్టుకున్న దేశం భారతదేశం. భారతదేశం ఇవాళ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీస్తో ముందుకెళ్తున్నాం. ఆ విధంగా వెళ్తున్నాం. అమెరికాతో ఎంతవరకు ఉందో అంతవరకు. రష్యా ఆయిల్ ఇప్పటికే వస్తుంది, ఆగిపోలే. రష్యా ఆయిల్ వస్తుంది మనకి. సో త్వరలో అమెరికా వెనిజులా ఆయిల్ కూడా తెచ్చుకుంటాం ఎట్ టర్మ్స్ ఆఫ్ మన ఇండియన్ రూపీస్ ఇచ్చి. రేపు అన్ని దేశాలతో ఆ విధంగా పెట్టాలనుకుంటాం. ఇరాన్తో కూడా మనం తెచ్చుకోగలుగుతాం. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ చేసినప్పుడు ఇరాన్ నుంచి కూడా మనం ఆయిల్ తెచ్చుకుంటాం. అది నరేంద్ర మోడీ గారు. ఆంధ్రప్రదేశ్కి 2037 అయిపోయింది. వికసిత 2047 వికసిత ఆంధ్రప్రదేశ్, అలాగే వికసిత భారత్, ఈ రెండు కూడా అనుసంధానం చేయడం జరిగింది. ఆ విధంగా ఆ విజన్ మారిపోయింది. 2020 విజన్ అనే వాజ్పేయి చంద్రబాబు నాయుడు గారు 47కి వచ్చారు. 47 అనే విజన్ ఏదైతే ఉందో ఇన్ లైన్ విత్ నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా రాష్ట్ర కేంద్రం రెండు కలిసి వికసిత ఆంధ్ర వికసిత భారతానికి కారణం కాబోతుంది. కనుక ఏ అంశాల్లో మనం మార్చుకోవాలని ఆ విషయాన్ని పెద్ద ఎత్తున చర్చ చేసి, ఆ విధంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్స్ ఆర్గనైజ్ చేసి ఇన్ లైన్ విత్ ఎస్డిజి గోల్స్, ఏవైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఉన్నాయో, దాంతోపాటు గోల్స్ ఆఫ్ వికసిత్ భారత్ కూడా గోల్స్ ఉన్నాయి, దాంతోపాటు వికసిత్ ఆంధ్రప్రదేశ్ గోల్స్, మూడింటిని అలైన్ చేసి ఆ విధంగానే వెళ్ళాలి అని చెప్పి, ఆ విధంగా పాలసీ ఫ్రేమ్వర్క్ కూడా మూడింటికి ఒకే విధంగా వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ, ఏదైనా ఆలోచన నా మోడీ గారు చేస్తే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసేది ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ రెడీ అని చెప్పి ఆ విధంగా చెయ్యెత్తి ముందుకు తీసుకెళ్లారు. ఆ విధంగా జిఎస్టీ రిఫార్మ్స్, అలాగే సూపర్ జిఎస్టీ సంబంధించి మనం చూసాం. అలాగే స్వచ్ఛ భారత్ సంబంధించి ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ విధంగానే యోగా ఇక్కడ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం యోగామయం చేసే విధంగా చంద్రబాబు నాయుడుగా ఆలోచన చేయటం. ఆ విధంగా వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర రెండు ఎలైనే ముందుకెళ్తున్నాయి. సార్ 2018 కర్నూలు వేదికగా రాయలసీమ, మీరు రాయలసీమ సంబంధించిన అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసిన విధంగా ఇంకొక రాష్ట్రం ఇంకే పార్టీ ఆలోచించలేదని నా అభిప్రాయం. ఎందుకంటే విభజన సమయంలో రాయలసీమకి ఏమేమి కావాలి అని చెప్పి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టాలి అని చెప్పి అడిగింది కూడా మా పార్టీ. ఆ విధంగా షిండే గారికి ఆ రోజు ఇచ్చిన లెటర్లో రాయలసీమ సంబంధించి ప్రత్యేక అంశాలు ఇవ్వటం జరిగింది. ఆ విధంగా అన్ని రాయలసీమలో ఎప్పుడు ఈ డిస్కంటెంట్మెంట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పింది కూడా మేము. ఆ విధంగా కర్నూలు డిక్లరేషన్లో కూడా అంశాలన్నీ పొందుపరిచాం. తర్వాత జరిగిన అనేక రకాల మార్పుల్లో భాగంగా రాయలసీమ సంబంధించిన పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియా చేయాలనుకుంటున్నాం. అదొక ట్రయాంగిల్లో పెట్టడం జరిగింది. 3 కారిడార్స్ రాయలసీమ గుండా వెళ్తుంది. ఒకటి హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు చెన్నై, చెన్నై టు హైదరాబాద్, ఏవైతే ఎకనామిక్ కారిడార్స్ మధ్యలో ఇది పెట్టడం. అలాగే ఒక్కొక్క జిల్లాకి ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ అక్కడ తీసుకురావడం, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఐఐటి కానీ, ఐఏఎం కానీ, ఐఏఎస్సి కానీ అన్నీ కూడా ఆ ప్రాంతానికి తీసుకొచ్చిన తీరు. అలాగే డిఫెన్స్ కారిడార్ సంబంధించిన అనేక రకాల ప్రాజెక్ట్స్, కియా మోటార్స్ కూడా అప్పుడు నరేంద్ర మోడీ గారు చొరవతో ఆ ప్రాంతానికి వెళ్తే బాగుంటుందని ఆలోచన. ఆ విధంగా ఏవైతే నిర్మాణం కాబోతున్న నోట్స్ ఓరోకల్ కానీ, అలాగే ఈ 2 నోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 నోట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క హెల్ప్తో జరుగుతున్నాయి. అలాగే గ్రీన్ ఎనర్జీ సంబంధించి హబ్గా దేశానికి క్యాపిటల్గా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అలాగే దీంతో పాటు సెమీ కండక్టర్స్ సంబంధించిన అనేక రకాల ఇష్యూస్, అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క ఎక్స్ట్రువేషన్ ఇన్లాండ్లో, కోస్టల్లో చేస్తున్నాం, ఇన్లాండ్లో చేయాలని ఒక ప్రతిపాదన, అది కూడా రాయలసీమ చేస్తాం. ఆ విధంగా రాయలసీమ ఎప్పుడూ లేని విధంగా పెరిగే విధంగా ఒకవేళ పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుంది, దాంట్లో ఆపలేరు. కనుక కర్నూలు డిక్లరేషన్, శ్రీబాగ్ ఒప్పందం ఇవన్నీ కూడా చిన్నవైపోతాయి. అక్కడ జరిగే డెవలప్మెంట్ చూస్తే ఏ ఆలోచనలు అయితే గతంలో చేసి అవన్నీ చిన్నవైపోతాయి. అంత పెద్ద ఎత్తున అక్కడ జరుగుతుంది. ఆ విధంగా జరగాలి, ఏదైతే కోరుకున్నా ఆ విధంగా జరుగుతుంది. మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం.